జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. चिंता मत मैडम, साहब बहुत अच्छा आदमी है। अभी साहब है ना? अभी अंदर है। आपने खाना खा लिया? मैं खाना खाई मैडम। घर में कौन कौन रहते? మా సార్ ఒక్కరే ఉంటారు. కళ్యాణి పర్ఫార్మెన్స్ ఇరగదీస్తుందిరా. అవును, ఆ వాచ్మెన్ ని బుట్టలో పడేసి లోపలికి వెళ్తుంది. నమ్మేసింది. చెప్పాను కదరా. తను ఎవరనుకున్నావు? మా కళ్యాణి అప్కమ్ హీరోయిన్. పర్లా, నాది కాపోయినా బానే చేస్తుంది. డ్రైవర్ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. సర్లేగా మాట్లాడి ముందు మంత్రం చదివి శీలాని పిలువు బావా. ఆల్రెడీ నీ లైఫ్ లోకి కళ్యాణి వచ్చింది, ఇక శీలాని అభిమానించడం మానే. అది అభిమానం కాదు బావా, ఆత్మతో ఆట విడుపు అంతే. నువ్వు గాని సరే పట్టుకో. జాగ్రత్త బాబోయ్. చదువు బావా. జంతర్ మంతర్ మంతర్ జంతర్ జంతర్ మంతర్ మంతర్ జంతర్. హాయ్ అన్నయ్య. హాయ్ బావా. హాయ్ హాయ్. ఎందుకే శీలా ఏది? అక్క ఇవాళ వేరే నెట్వర్క్ లో లాక్ అయిందన్నయ్య. వేరే నెట్వర్కా? అంటే మాలా ఆత్మలు హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారా? వర్క్ అంటే ఇలా కాదు. లాస్ట్ టైం తాతయ్య వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని సరదాగా సినిమాకి తీసుకెళ్ళింది. సినిమాకా? మళ్ళీ శ్రీమంతుడికేనా? కరెక్టే అన్నయ్య. బ్రహ్మోత్సవం వచ్చేంత వరకు శ్రీమంతుని వదిలిపెట్టరన్నమాట. ఓకే ఓకే, ఈ టాస్క్ కి మీరిద్దరూ సరిపోతారు. ఏం చేయాలన్నయ్య? కళ్యాణి అని మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళింది. మీరు జస్ట్ తన పక్కనే సెక్యూరిటీగా ఉండి ఏదైనా ప్రాబ్లం వస్తే తనని సేవ్ చేసి తీసుకురావాలి. అదేంటి బావా, లాస్ట్ టైం లాగా ఈసారి ఫైట్స్ లేవా? ఒరేయ్, ఫైటింగా? నీకు బాక్సింగ్ వచ్చా? కరాటే వచ్చు. నీ ప్రతిభను వాడుకునే అవకాశం మాకు ఇంకా రాలేదు బాసు. ఈ ఎపిసోడ్ లో నో స్టంట్స్. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ముందు మీరు వెళ్ళండి. ఓకే అన్నయ్య. థ్యాంక్స్ బావా. వెళ్ళండి వెళ్ళండి. అమర ప్రేమికులరా వెళ్ళు. आओ मैडम आओ, थोड़ा वेट कर मैडम. పనిలో ఉన్నట్టుంది, వచ్చేస్తా మేడం. సాబ్కు బులా. ఎవరు? ఎవరు? సాబ్, ఏ మేడం కా కార్ చెడిపోయింది. డ్రైవర్ రావడానికి 1 అవర్ పడుతుంది. కార్ లో వేచేద్దాం అనుకున్నాను, కానీ ఈ వాచ్మెన్ భయ్యా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డ్రైవర్ వచ్చేంత వరకు మీరు లోపలే ఉండొచ్చు. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ భయ్యా. ఠీకే మేడం. లోపల కూర్చుంది కానీ రండి. అవునన్నయ్య, ఆ బంధనాన్ని ఎవరో చాలా పవర్ఫుల్ అఘోర తయారు చేసినట్టున్నాడు. ఈ ఇంట్లోకి వెళ్ళడం మా వల్లే కాదు బావా, మా నెట్వర్క్ లో ఉన్న సీనియర్ ఆత్మల వల్ల కూడా కాదు. నీ వల్ల అవ్వకపోతే మా వల్ల అవుతుంది. లాస్ట్ టైం పీక్ పడేసాం కదా, మర్చిపోయావమ్మా? నిమ్మకాయల్లా ఈజీగా తీసి పడేసేంత సింపుల్ బంధనం కాదన్నయ్య అది. దాన్ని ముట్టుకుంటే ఉర్రిని చిట్లిపోయి స్పాట్ లో చచ్చిపోతారు. ఇది కూడా మీ ఇల్లు అనుకోండి, ఫ్రీగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆంటీ, కొంచెం వాటర్ ఇస్తారా? ఇప్పుడే తెస్తానమ్మా. నా దగ్గర ఈ నాటకాలు ఆడమని ఎవరు పంపారే నిన్ను?
ఎవరు పంపారో చెప్పు. వాట్? బావా ఆల్రెడీ కళ్యాణి పులిగోహులోకి వెళ్ళిపోయింది బావా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పదా చెప్తా. మళ్ళీ ఎక్కడికి రా? తర్వాత చెప్తాను, బండెక్కు. అన్నయ్య మరి మేము థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సిస్టర్. మీరు వెళ్ళొచ్చు. ఇక దయచేయండి. పోయారా? పోయారు. ముందు బండెక్కు. బాగా మెల్లగా 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 మెల్లగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? హ్యావ్ యు గన్ మ్యాడ్? డూ యు నో హూ ఐ యామ్? కళ్యాణి బిశ్వేశ్వర్ శర్మ, డాటర్ ఆఫ్ బిశ్వేశ్వర్ మణి శర్మ. ఆర్ యు ఫ్రమ్ భువనేశ్వర్? మణిపూర్. గ్రూప్ ఆఫ్ పైసా వసూల్ హోటల్స్ ప్రొపరైటర్ బిశ్వేశ్వర్ మణి శర్మ. హిస్ మై డాడ్. సారీ యాక్చువల్లీ 2 days నుండి ఈ కలర్స్ బంధనాలు వీటి వల్ల కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అందుకే నన్ను ట్రాప్ చేయడానికి ఎవరో మిమ్మల్ని పంపించారని అనుమానించాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, కూల్. సారీ. ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు. రిలాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నందుకు. ఆపోజిట్ వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించటం నా అలవాటు. అండ్ మీకు విషయం చెప్పాలి, చూస్తే అలా అనిపించరు కానీ మీరు చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. ఏంటో చిన్నప్పటి నుంచి నేను ఇంతేనండి. నా వల్ల ఎటు వాళ్ళు ఇబ్బంది పెడితే అసలు తట్టుకోలేను. తొక్కేం కాదు, వినేవాడుంటే. ఐ థింక్ ఇట్స్ ఇన్ యువర్ బ్లడ్. కరెక్ట్. కాఫీ? సులోచనమ్మా, 2 కాఫీ. అలాగే అయ్యారు. కాఫీ ఇచ్చేలోపు ఇల్లు చూస్తారా? మీకు ఇష్టం ఉంటేనే. ష్యూర్, వై నాట్? దట్స్ గుడ్. ప్లీజ్ మీ హౌస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అయ్యారు కాఫీ. థ్యాంక్ యూ. సులోచనమ్మా, అయ్యారు. నేను మర్చిపోయిన టైంకి ఇంటికి వెళ్ళిపోమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ లేట్ అయిపోయింది. బయలుదేరు. పర్లేదు బాబు గారు, ఈ కప్పులు కడిగేసినాక వెళ్ళిపోతాను. మీ మేడ్ కూడా మీలా సాఫ్ట్ హార్ట్ లా ఉంది. మంచి వాళ్ళకి మంచి వాళ్ళే దొరుకుతారండి. ఏంటో అలా వర్కౌట్ అయింది. తాగండి. మణిపూర్ మణి శర్మ అండ్ పైసా వసూల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. గూగుల్లో లేదే. యాక్చువల్లీ డాడీకి పబ్లిసిటీ అస్సలు నచ్చదు. టెక్నాలజీ అంటే పడదు. అందుకే ఆయన పేరు మణిపూర్ వెళ్తే తప్ప ఇంకెక్కడ కనపడదు అని వినపడదు. పాతకాలం మనిషి తను పట్టుకున్న కోడికి 2 legs అంటాడు. అది కోడి కాదు, కుందేలు. సారీ, కుందేలు. హైదరాబాద్ వచ్చి జస్ట్ 1.5 year అయింది కదా. ఇంకా తెలుగు కంప్లీట్ గా రాలేదు. పర్లేదు, బానే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో డాడ్ కి టెక్నాలజీ అంటే పడదని నన్ను సాఫ్ట్వేర్ లోకి వెళ్లకుండా హోటల్ బిజినెస్ చూసుకోమన్నారు. నాకు ఇష్టం లేదని చెప్పేసి ఇల్లు వదిలేసి వచ్చేసి ఇక్కడే అరాకెళ్ళ జాబ్ చేస్తున్నా.
మనకు ఇష్టం లేని పని మనం చేయలేము కదా. ఎస్ ఎస్ యూర్ రైట్. సులోచనమ్మా కప్స్ తీసుకెళ్ళు. వతనయ్యారు. సో డాడ్ నన్ను నా సాఫ్ట్వేర్ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తేనే నేను మళ్ళీ మణిపూర్ వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. అందుకే పేరెంట్స్ కి దూరంగా ఇక్కడే సింగిల్ గా ఉంటున్నాను. సూపర్. ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువల్. వెరీ గుడ్. మీలాంటి అమ్మాయిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్, నీ గర్వం గురించి నాకు తెలుసులేరా వేద్దవా. తీసే. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అవును, ఇందాకేదో కలర్స్ నిమ్మకాయలు ఏదో ఫ్రస్ట్రేషన్ అన్నారు. వాట్స్ హ్యాపెన్? ఎనీథింగ్ సీరియస్? నో నథింగ్ సీరియస్. నా బిజినెస్ ట్రావెల్స్ ఎవరో నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఎనిమిస్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదురా చిత్తకోతి. వాట్? అదే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది అంటున్నాను. ఓ, ఇట్స్ ఇన్స్పైరింగ్. వస్తానండి. సో వాట్ ఎల్స్? సాబ్గా బోలావ్. అయ్యారు, మీకోసం ఎవరో వచ్చారు. రెడీ? యా. సారీ మేడం, యాక్చువల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది మేడం, అందుకే కొంచెం లేటుగా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. मैं जा रही हूँ. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇక్కడున్న సంగతి నాకెలా తెలిసిపోయిందనా? చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? ఎవరినైనా కలిసావా? అండ్ ఏమైనా చేయగలిగావా? నెట్వర్క్ సోల్స్ రాలేదు, అందుకే గెటప్. నాకన్నా సెక్సీగా ఉన్నా తెలుసా? ఓ ఐఎమ్ సారీ. మీ ఇంట్లోకి వచ్చి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోకుండా దీంతో మాట్లాడేస్తున్నాను. హాయ్, ఐఎమ్ కార్తిక విశ్వేశ్వర్ శర్మ, ది వన్ అండ్ ఓన్లీ కజిన్ ని. సారీ, పై తీసినప్పటి నుంచి నాకు పిన్ను పెట్టుకునే అలవాటు లేదు. అవును, సింగిల్ గా ఉంటున్నానని చెప్పింది. యాక్చువల్లీ మరి తను సింగిల్ గా కాక నాలో బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుందా ఏంటి? నా కజిన్ అనే కానీ పెద్ద క్యాబేజీ తెలుసా? మీ కజిన్ నీకన్నా ఫాస్ట్. ఇది మరీ ఎక్కువ చేస్తుంది. సూపర్ ఫాస్ట్. నాకన్నా చిన్నది కదా, అందుకే
అన్నిట్లో నాకన్నా స్లో. మీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే దగ్గరుండి దీనికి అన్ని నేర్పించాను. యు నో వాట్ ఐ మీన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ స్కూల్లో ఒకసారి ఏం జరిగిందంటే, కొత్త పాత లేదా, అందరి దగ్గర ఓపెన్ అయిపోతాం. ఇది మరీ ఓవర్ చేస్తుంది. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. పద వెళ్దాం. Anyways, nice to meet you. Thank you so much. Pleasure is mine. We will catch up some other time. Yeah, sure. పద. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. ఎలా కలుస్తారు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోకుండా? హౌ? యాక్టింగ్ ఇరగదీస్తున్నాడు. మీ నెంబర్ 9948474645. బాయ్. ఓకే, పద లేట్ అవుతుంది. నాకు అర్థమైందిరా నీ ఆత్మఘోష. మగాండని కూడా చూడకుండా నడుంగిల్లి ముడ్డు మీద కొడతావా? దట్ వాస్ టూ మచ్ కళ్యాణి. ఏంటి టూ మచ్? ఇవాటి నుంచి నువ్వు మా దగ్గర మాత్రమే కార్తీక్వి, కానీ వాడి ముందు నా కజిన్ కార్తీక్ అవి కదా. ఆయన వయసులో ఉన్న అమ్మాయిలు సరదాగా గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, ఇలా బ్యాక్ మీద ట్యాపింగ్ కూడా చేసుకుంటారు. ఇట్స్ వెరీ కామన్. అమ్మాయిల సబ్జెక్ట్ లో మీకు నాలెడ్జ్ లేకపోతే అది నా తప్ప? మనం కజిన్స్ లా ఆ మాత్రం క్లోజ్ గా ఉండకపోతే వాడికి మన మీద డౌట్ వస్తుంది కదా. ఏంటా సైలెంట్ గా చూస్తున్నావు? ఆర్టిస్ట్ అంటే ఏంటో, యాక్టింగ్ అంటే ఏంటో చెప్పు మీ ఫ్రెండ్ కి. తను చెప్పేది కూడా కరెక్ట్ బావా. మనం క్యారెక్టర్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే మనకి ఎంత మంచిది. నాకు అర్థమైంది నీ ఆత్మఘోష. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పద. కమ్ కమ్. వాడు నేను చేసి ఫ్లాట్ అయిపోయింది. సో అది జరిగింది. అందుకే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను గెటప్ వేయాల్సి వచ్చింది. చాలా బాగుంది కార్తీక్. మాషాఅల్లా, బహుత్ సుందర్ హై. మేమిద్దరం దిష్టి తీసుకోవాలి. ఆవిడ ఫిక్స్ అయిన సిస్టర్. అంటే ఆ క్యాట్ ఫిష్ మా గాలానికి చిక్కినట్టే. అసలే దొంగ చేప గ్యాలం దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. హాయ్ కళ్యాణి, దిస్ ఇస్ తిలోత్తమ్. ఇదేంటి దొంగ చేప అప్పుడే గ్యాలం దగ్గరికి వచ్చేసింది? వావ్, అప్పుడేనా? అన్ని అంత తక్కువ అంచనా వేయకండి. ఇంకో ఏదో ఒక ప్లాన్ ఉంటే ఉంటుంది. నాకు అలా అనిపించట్లేదక్క. పవర్ఫుల్ బంధన ఉందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిలాక్స్ అయ్యి వెంటనే ఇలా తోకూపుతున్నాడు అనిపిస్తుంది. మీ పాయింట్ లో లాజిక్ క్యారెక్టరైజేషన్ రెండు సింకే సిస్టర్. ఓకే ఓకే, వాడింత త్వరగా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏదైనా మనం మాత్రం వాడిని చాలా జాగ్రత్తగా డీల్ చేసి మూడో స్టేజ్ లోకి లాక్కు రావాలి. రే ఆ ఇది ఎక్కడ పోయాడే అంట. రే ఆ బాత్రూంలోకి వెళ్ళాడే. ఏం చేస్తున్నావు నువ్వు? దిష్టి తీస్తున్నాను రా. దిష్టి నీచుడా, కామందుడా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? చిచి, ఇదేంటి నేను క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాను. ఏంట్రా దిష్టి గిష్టి అని చెప్పి చీర లాగేసి ఎదవెక్స్ట్రాలు చేస్తున్నావు? కళ్యాణి నన్ను లవ్ చేస్తుందని చెప్పి నాకు ఈ తొక్కలో డ్రైవర్ గా తప్పించి నువ్వేమో తన కజిన్ లా సెటిల్ అయిపోయి హక్ చేసుకుని పెక్కలిస్తావా? తనకి గెలితే గెలుచుకుని కొడితే కొట్టించుకుంటావా? తప్పు చేసావురా.
ఘోరాది ఘోరమైన తప్పు చేసావు. ప్లీజ్ రా, నా మాట విను. అక్కడ నేను తనకిచ్చింది పెక్ కాదురా, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్? అవును, ఆత్మలు రాలేదన్న విషయం తన చెవులో చెప్పడానికి అలా పెక్కిచ్చాను. గిలడాలు గిచ్చుకోడాలు అంత కామనే అందుగా. నువ్వు కూడా కరెక్టే అన్నావుగా. అవును కదా. తను నిజంగానే క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యి అలా చేసినట్టుందిరా. ఊరికే ఏదో ఊహించుకొని ఫీల్ అవ్వకు. అంతేనంటావా? నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, తను నేను లవ్ చేస్తుంది. ఆ విషయం నీ కూడా త్వరలోనే తెలుస్తుంది. నన్ను నమ్మురా, నన్ను నమ్మురా. కళ్యాణి వచ్చినట్టుంది చూడు. పడుకుంటా. హాయ్. హాయ్. డిస్టర్బ్ చేశానా? లేదు, ఇప్పుడే వాడు పడుకున్నాడు. నేను ఫ్రెష్ అయి పడుకుందాం అనుకుంటే ఇంతలో నువ్వు వచ్చావు. అది యాక్చువల్లీ ఇందాక కార్తిక్ తో నేను అలా బిహేవ్ చేయడం నువ్వు కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది. అందుకే క్లారిటీ ఇద్దామని వచ్చా. అబ్బే నేనే ఫీల్ అవ్వలేదు కళ్యాణి, అదంతా యాక్టింగ్ లో భాగమే కదా. నీకు తెలియదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఫీల్ అయిపోయావేమోనని నేను చాలా ఫీల్ అయ్యాను. అయినా నేను ఫీల్ అయితే నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఎందుకంటే నువ్వంటే నాకు స్పెషల్ అభిమానం కాబట్టి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. yes